హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షల్ని డిసెంబర్ నెలలో నిర్వహించనున్న విషయం అందరికీ తెలిసిందే. గ్రూప్ 2కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని ఎప్పుడు విడుదల చేస్తారు, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి నిబంధనలు పాటించాల్సింది ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందండి. అలాగే డిసెంబర్ 9వ తారీఖు నుంచి టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలపడం అయితే జరిగింది. టైం టేబుల్ విడుదల చేసినటువంటి టీజీపీఎస్సీ అనేసి సమాచారం అయితే ఉంది. వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షల్ని డిసెంబర్ 15, 16 తారీఖుల్లో నిర్వహించనున్నారు ఫ్రెండ్స్. ఇకపోతే ఈ రాత పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లని డిసెంబర్ 9వ తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే టైం టేబుల్ సూచనలతో కూడుకున్నటువంటి వివరాలను కూడా వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే పరీక్షలకి హాజరవుతారో ఆ అభ్యర్థులకి ముఖ్యమైన సూచనలు ఏంటంటే కనుక ఖచ్చితంగా అర్ధగంట ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే వెళ్లాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా పేర్కొనడం అయితే జరిగింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని, ఉదయం నిర్వహించే పరీక్షకు 9 గంటల 30 నిమిషాలు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2 గంటల 30 నిమిషాల తర్వాత అభ్యర్థులు ఎవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ గారు స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. 8:30 నుంచే ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే పోనిస్తారండి. కాబట్టి 8:30 నుంచి 9 లోపు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. 9:30 తర్వాత అయితే కనుక ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే రానివ్వరు, గేట్లు కూడా మూసేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మధ్యాహ్నం జరిగే పరీక్షకు వచ్చేసి 2 గంటల 30 నిమిషాల తర్వాత 1 నిమిషం లేట్ అయినా కానీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళేదానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఒక అర్ధగంట ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. 1 అవర్ ముందుగానే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఓఎంఆర్ షీట్లకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడినటువంటి ఓఎంఆర్ షీట్లు అందిస్తామని, ఈ మేరకు నమూనా ఓఎంఆర్ షీట్లు సూచనలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు అనే సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఓఎంఆర్ షీట్లు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో రాసేటటువంటి ఓఎంఆర్ షీట్స్ అనేటివి అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. ఆ ఓఎంఆర్ షీట్స్ని, ఆ నమూనా ఓఎంఆర్ షీట్స్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు పేపర్ 1 పరీక్ష రాసినటువంటి హాల్ టికెట్తోనే మిగతా పరీక్షలకు హాజరు కావాలనేసి కూడా స్పష్టమైతే చేయడం జరిగింది. మీరు ఫస్ట్ జరిగే పేపర్ 1 పరీక్షకి ఎటువంటి హాల్ టికెట్ తీసుకొని వెళ్తారో అదే హాల్ టికెట్ని మిగతా 3 పేపర్లకి, అంటే మొత్తం 4 పేపర్లకు కూడా ఒకే హాల్ టికెట్ని వాడాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత కూడా ఆ హాల్ టికెట్ని, ప్రశ్నపత్రాలన్నింటినీ కూడా భద్రపరచుకోవాల్సి ఉంటుంది అనేసి కూడా ఇక్కడ క్లియర్గా పేర్కొనడం అయితే జరిగింది. ఎప్పుడైనా వాటి అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశ్నపత్రాలని, హాల్ టికెట్ని జాగ్రత్త పరచుకోండి. ఆ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు ఏమైనా ఏర్పడితే కన్నా ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్స్లో కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెంబర్స్కి వచ్చేసి మీరు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఈ కాంటాక్ట్ నెంబర్స్ చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గ్రూప్ 2కి సంబంధించినటువంటి టైం టేబుల్ వివరాలు మరొకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ డిసెంబర్ 15వ తారీఖు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి పేపర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే డిసెంబర్ 15వ తారీఖు మధ్యాహ్నం వచ్చేసిందను పేపర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుందండి. హిస్టరీ, పాలిటీ, సొసైటీ సబ్జెక్టులకు సంబంధించి. అలాగే
డిసెంబర్ 16వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 3 ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది ఎగ్జామినేషన్. అలాగే డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 5 గంటల 30 నిమిషాల వరకు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పేపర్ 4 ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇవ్వండి ఈరోజు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.